డ్రాగన్ ఫ్రూట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను నవీన్, మెదక్ డిస్టిక్, చేగుంట మండల్, తెలంగాణ. ఇది ట్రెల్లిస్ టైపు. ఇది 4 months కంప్లీట్ చేసుకుంది ఇప్పటికి. డిసెంబర్ 19 సారీ. ఇది ఏప్రిల్ 22 ఈరోజు. ఈ విధంగా ఉంది. చాలా వరకు పోల్ సైడ్ వచ్చేసినాయి. మొక్క నాటడం ఫీట్ ఎబోవ్నే ఉంది. ఒక్కొక్క మొక్క తెచ్చింది, హైట్ పెద్దనే ఉంది. ఇప్పటికి 4 months అవుతుంది. పోల్ అయితే దాటినాయి. ఇది పోల్ సిస్టమ్. ఏదో ఎకరాలో ఉన్నది. మొన్న పడ్డ వర్షాలకు పూత అయితే ఏం రాలేదు. కొంచెం ఫస్ట్ పడ్డ వర్షాలకి కొంచెం అక్కడక్కడ ఒక 10 కిలోల వరకు అనుకోండి అంతే వచ్చింది. మళ్ళీ ఒక 2 days బ్యాక్ పడింది ఫుల్ వర్షం, కానీ పూత అయితే ఏం రాలేదు. కొత్త ఏం కనిపించట్లేదు. చైనాక్లే యూజ్ చేసినాం. చైనాక్లే యూజ్ చేసినాక 2 times వర్షం పడింది. చూసి 1 week చూసి మళ్ళీ స్ప్రే చేస్తాం. ఇది 26 months కంప్లీట్ చేసుకున్న పంట. కొంచెం లైట్గా ఎల్లిష్ అనిపిస్తుంది. కంప్లీట్ గ్రీన్ అయితే లేదు, కానీ లైట్గా. ఈసారి అనుకుంటున్నాను చైనాకులే స్ప్రే చేయకుండా గ్రీన్ మిరాకిల్ చేద్దామని. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు. వర్షం పడుతుందని కాదు, కానీ చూద్దాం. ఒక వీడియోలో చూశాను, పరపరాగ సంపర్కం కిరణజన్య సంయోగక్రియ జరగదని ఒక అతను వీడియో పెట్టాడు. చూద్దాం, ఆ విధంగా ట్రై చేద్దాం. మరి ఒకసారి పూత రాలేదు కదా. లాస్ట్ టైం అయితే ఈ టైం వరకు ఏప్రిల్ 9th వీడియో పెట్టాను నేను. అప్పటికి పూత చాలా వచ్చింది. మార్చిలో వర్షాలు పడ్డాయి, పూత వచ్చింది, బాగానే వచ్చింది. ఏప్రిల్ 9th వరకు ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవర్ ఒప్పుకుంది. ఇది ఏప్రిల్ 22 ఇంతవరకు అయితే రాలేదు. బహుశా వర్షాలు కూడా లేవు లాస్ట్ టైం లాగా. మార్చిలో పడి ఉండే. మార్చిలో ఏం పడలేదు. ఏప్రిల్లోనే 2 times వచ్చిన ఫ్లవర్ నిలబడలేదు. ఫ్లవర్ వచ్చినాక కాయల సైజ్ అనేది ఒక 100 grams వరకే వచ్చింది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 100-150 grams వరకే వచ్చింది. చిన్న వచ్చినాయి చాలా. అలా రావడం వల్ల అనుకుంటా ఎల్డింగ్ నాకు కొంచెం తక్కువ వచ్చింది, 4 టన్నుల వరకు వచ్చింది. లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేదేమో. చూద్దాం, ఈసారి రాలేదు కాబట్టి మరి కరెక్ట్ సీజన్లో ఎక్కువ వస్తుందేమో చూస్తాను. అప్పుడు కూడా వీడియో పెడతాను రెగ్యులర్గా. ఉన్నా నిలబడదండి ఫ్లవర్. చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ఒకవేళ ఫ్లవర్ వచ్చి కాయ ఆ స్టేజ్లో ఎండ వల్ల ఇలా అయిపోతుంది. ఆపలేం దీన్ని. నీళ్ళు పెడితే చెట్లు ఖరాబ్ అవుతాయి ఎండకి.
ఇప్పుడు రాకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఓ రకంగా. వర్షాకాలం అయితేనే బెటర్ నన్ను అడిగితే. ఫ్లవరింగ్ ఏదో వచ్చిన పూలు రావాలనుకున్న వర్షాకాలం వస్తేనే నిలబడుతుంది, సైజ్ వస్తుంది, మనకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు వచ్చి ఇట్లా ఖరాబ్ అవుతుంటే, ఫ్లవర్ రాలిపోతుంటే టెన్షన్. మనం ఏమైనా మెయింటెనెన్స్ లోపం అవుతుందని అదో టెన్షన్. కానీ కొన్ని పంటల్ని కంపేర్ చేసుకుంటే నాది 4 టన్నులు వచ్చింది, పర్లేదు, బెటరే అనిపించింది. మెయింటెనెన్స్ అయితే ఈ విధంగా ఉంది. చెట్టు మొదట్లో గడ్డి వదిలేసాను, కొంచెం పెరగానే గడ్డితో పల్టర్ కొట్టించేసినాను. లాస్ట్ టైం అయితే అసలు ఎలాంటి మందులు వాడలేదు. ఏమున్నా అది ధరణి శుద్ధి నానగోల్డే వాడాను. ఈసారి కొంచెం ఆ 1919 28-28-0 స్టార్టింగ్లో, దీనికి కాదు, ట్రెల్లిస్ టైప్ ఫస్ట్ స్టార్టింగ్లో దా 28-28-0 ఎక్కువ యూజ్ చేశాను. 15 డేస్కి ఒకసారి, స్టార్టింగ్లో ఒక 2 months. తర్వాత ఇప్పుడు అది కూడా లేదు, దానికి ఏమీ వేయట్లేదు. మధ్యలో ఒకసారి ధరణి శుద్ధి చేశాను అంతే. యువకులు ఎవరైనా వేయాలనుకుంటే చూసుకోండి. కొంచెం ఒక 2-3 months అయినా ఇప్పుడు స్టార్ట్ కాబట్టి, ఇప్పుడు చూడండి, తోటలోకి వెళ్ళి తిరిగి చూసి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మేము చెప్పడం కంటే మీరు చూడడమే బెటర్. నేను కూడా వీడియోలు చూశాను, వీడియోలో ఎక్కువ ఫాలో అయ్యాను, ఇంకా తోటల వరకు వెళ్ళలేదు నేను. కొందరు చెప్తారు, కొందరు ఏ మందులు వేయాలో చెప్పరు. ఇది ఒకటి ఏంటంటే ఏ మందులు వేయకుండా వస్తుంది ఫ్రూటు. మళ్ళీ ఇవి మక్కడానికి మ్యాంగో లాగా, వీటిలో అరటి పండ్లలాగా ఎలాంటి పౌడర్లు జల్లి మక్క పెట్టడం ఉండదు. ఇవాళ కట్ చేస్తే రేపటి వరకు నీకు మంచిగా టేస్టీ ఉంటుంది, మక్కిపోతుంది, ఫ్రూట్ రెడ్ అయిపోతుంది. హెల్త్ పరంగా కూడా మంచి ఫ్రూట్ ఇది. మనది ఏదో మనం వేసామని కాదు, కానీ చూసాను మొన్న శివరాత్రికి అరటిపండు తెచ్చాను. పండుగ ఫ్రూట్స్ అన్నీ తెస్తాం కూడా, అరటిపళ్ళు తెచ్చాను. బయట ఫుల్ ఎల్లో, లోన అయితే అసలు కచ్చి కాయ. అలాంటి అవసరం ఈ ఫ్రూట్స్కి ఉండదు. పౌడర్లు జల్లి ఏదో జల్లేసి మక్క పెట్టాలనే అవసరము ఈ ఫ్రూట్స్కి ఉండదు. ఈ ప్రచారం మనం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది నిజం కాబట్టి చెప్పుకోవచ్చు. ఏదో మన ఫ్రూట్స్ అమ్ముడు పోవాలని కాకుండా, మనం చెట్టు మీద కట్ చేసి ఇచ్చినాక 2 days పెట్టుకున్న వాళ్ళకి మంచి టేస్ట్ తోటి, మంచి కలర్ కూడా వస్తుంది, టేస్ట్ వస్తుంది. మిగతా పండ్లలాగా ఖరాబ్ అవ్వడము, లేక పౌడర్ జల్లి మక్కి పెట్టి అమ్మడము కాకుండా న్యాచురల్ ఫ్రూట్ ఇది, బాగుంటుంది, చెప్పుకోవచ్చు. ఇంకా కొత్తగా వేసే రైతులు, యూత్ కానీ, పెద్ద రైతులు కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం పెద్దదే, కానీ ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది. తక్కువ రేటు అయినా పర్లేదు. ఇంకా వివిధ రకాల ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి, ఆ జాక్ ఫ్రూట్ అది అని చూడండి, అది కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు వీడియో.